ఓం నమో వెంకటేశాయ. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు చక్కటి ఈ ప్రాతకాల వాతావరణంలో పురాణాలను మాస వైశిష్ట్యాలను మనం ప్రస్తావించుకుంటూ, విశేషించి ఈ జ్యేష్ఠమాసంలో మత్స్య పురాణాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాం. ఈనాడు జ్యేష్ఠమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి అనురాధ నక్షత్రం. మలయప్ప స్వామివారు ఎప్పుడూ కూడా స్వర్ణ కవచధారిగా, అంటే బంగారపు కవచాన్ని ధరించే ఉంటారు. ఈ 3 రోజులు మాత్రమే, అంటే జ్యేష్ఠమాసంలో విశాఖ, అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్రాల్లో మాత్రమే ఆ స్వర్ణ కవచాన్ని పక్కన పెట్టి తమ నిజ మంగళ విగ్రహ దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఆ మంగళమూర్తికి అర్చక స్వాములు భగవచ్ఛాస్త్ర ప్రమాణంగా ఆరాధనలు, కైంకర్యాలు, ఉపచారాలు సమర్పిస్తూ ఉంటారు. వీటిని జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు అంటూ ఉంటారు. అటువంటి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలలో 2వ రోజు నేడు. ఇటువంటి పరమ పవిత్రమైన ఈనాడు మన కోరికలు తీరుస్తూ ఉండేటువంటి, మన పాపాలు పోగొట్టేటువంటి, మన కష్టాలను తొలగిస్తూ ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తూ, స్మరిస్తూ మనం ఈ మత్స్య పురాణంలోకి ప్రవేశిద్దాం. నైమిషారణ్య క్షేత్రంలో ఋషులందరూ సత్రయాగం చేస్తున్నారు లోకక్షేమం కోసం. ఆ యాగ విరామ సమయంలో సత్కథా కాలక్షేపం చేయాలి, మంచి విషయాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో అక్కడే ఉన్నటువంటి మహాజ్ఞాని అయిన పరమ పౌరాణికుడు అయినటువంటి సూతుడి దగ్గరికి వెళ్ళి, సూత మహాశయ, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు తెలియని వృత్తాంతాలంటూ లేవు. మాకు ఈ యాదవ వంశం ఎట్లా పుట్టింది, పౌరవ వంశం ఎట్లా పుట్టింది, సమగ్రంగా చెప్పు అని అడిగారు. యాదవ వంశంలో శ్రీకృష్ణ పరమాత్మ కనిపిస్తారు. పౌరవ వంశంలో భరతుడు మొదలగు చక్రవర్తులు కనిపిస్తారు. అదే వంశంలో కురువు అనే ఒక రాజు జన్మించాడు. ఆయన వల్ల ఆ వంశానికి కౌరవ వంశము అని పేరు వచ్చింది. ఆ వంశంలో పుట్టిన వాళ్ళు కౌరవులు అని చెప్పబడ్డారు. ఆ వంశంలోనే పాండు అనే ఒక రాజు పుట్టాడు. ఆయనకు పుట్టిన వాళ్ళు పాండవులు. ఇటువంటి గొప్ప వంశముల యొక్క చరిత్రను మాకు చెప్పు, ఈ వంశాలకు మూలభూతమైన వాళ్ళ యొక్క చరిత్ర మాకు చెప్పు అని అడిగారు. యాదవ వంశం యదువు అనే మహారాజు దగ్గర నుంచి ప్రారంభమైంది. పౌరవ వంశం పూరుడు అనే మహారాజు దగ్గర నుంచి ప్రారంభమైంది. ఈ యదువు, పూరుడు ఇద్దరు కూడా యయాతి చక్రవర్తి యొక్క సంతానం. కాబట్టి యయాతి కథను మొదటగా చెప్పదలిచాడు సూత పండితుడు. దాంట్లో ఆ యయాతి చరిత్రలో మొదటగా కచోపాఖ్యానాన్ని చెప్పాడు. ఉపాఖ్యానం అంటే అంగభూతమైన కథ. ఏ కథ విన్నట్లయితే సద్బుద్ధి కలుగుతుందో, గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుందో అది కచోపాఖ్యానం. నిన్నటి రోజు దాన్ని మనం చెప్పుకున్నాం. దేవతల గురువైనటువంటి బృహస్పతి గారి కొడుకు కచుడు, అతను రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్యను అభ్యసించాడు. ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. శుక్రాచార్యుల వారి దగ్గర అధ్యయనం పూర్తయిన తర్వాత వారి ఆజ్ఞతో తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాడు, అంటే స్వర్గానికి ప్రయాణం అయ్యాడు అని చెప్పుకున్నాం. ఇతను చక్కటి నడవడిక కలిగినవాడు, వినయవంతుడు, మేధావి అని కచుడు యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకున్నాం. అతను యోగ్యుడు అని కూడా చెప్పుకున్నాం. అతనిపై ఈ
శుక్రాచార్య ఊర్జస్వతి దంపతుల యొక్క కూతురైనటువంటి దేవయాని అనురాగ విశేషంతో కూడా ఉంది అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ కచుడు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నాడో అప్పుడు దేవయాని అతని దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీపై నాకు అనురాగ విశేషం ఉన్నది, నన్ను పెళ్లి చేసుకో అని కోరింది. పరాచకాలు చేస్తుందేమో అనే అభిప్రాయంతో ఇది ధర్మం కాదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ దేవయాని సహజంగా దుడుసు స్వభావం కలిగినది, తర్వాత అక్కర్లేని మొండి పట్టుదల కలిగిన వ్యక్తి. ఆమె గట్టిగా పడుతోంది, లేదు నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తూ ఉన్నాను, నన్ను ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవలసిందే అని అన్నాడు. అప్పుడు కచుడు అన్నాడు, ఇది ధర్మం కాదు. ఎందుకు ధర్మం కాదు అంటే, మాకు గురువు గారు శుక్రాచార్యులు, ఆయన నాకు పూజనీయుడు, ఆయన యొక్క కుటుంబం నువ్వు, కాబట్టి ఆ కుటుంబం మొత్తం నాకు పూజనీయమైనదే, కాబట్టి నువ్వు కూడా నాకు పూజనీయురాలవే, నిన్ను నేను పెళ్లి చేసుకోలేను, నా యందు నీకు అనురాగం ధర్మబద్ధమైనది కాదు అని చెప్పాడు. సరే, మాటలు బాగా పెరిగిపోతోంది. ఈమె చాలా గట్టిగా వాదిస్తున్నది. ఒక మాట అన్నది, నిన్ను రాక్షసులు చాలాసారి సంహరించినప్పుడు నేను పోరగానే మా నాన్న నిన్ను బతికించాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నువ్వు బతికి ఉండాలని నేను గట్టిగా కోరుకున్నాను కాబట్టి, నేను మా నాన్నను పోరాను కాబట్టి మా నాన్నను బతికించాడు, అంతే తప్ప మా నాన్నకు నీ మీద విశేషమైన అభిప్రాయం ఏమీ లేదు, నీవు బతకడానికి కారణం నేను కనుక నా ప్రేమను నువ్వు అంగీకరించవలసిందే అని గట్టిగా పట్టుబడుతోంది. అప్పుడు తెలివైన ఈ కచుడు ఒక మాట అన్నాడు, ఇలా అయితే నువ్వు నాకు సోదరువి అవుతావు, సోదరుల మధ్య ఇటువంటి అనురాగం ధర్మబద్ధమైనది కాదు. ఎట్లా? నేను కూడా శుక్రాచార్యుల వారి యొక్క కడుపుని చించుకుని పుట్టాను, నువ్వు పుట్టడానికి కూడా శుక్రాచార్యుల వారి యొక్క ఉదరమే కారణమవుతుంది, కాబట్టి మనిద్దరం సహోదరుల మధ్య అనురాగం సరైనది కాదు అని గట్టిగా మాట అన్నాడు. ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఇతను నువ్వు నాకు యోగ్యురాలువు కావు అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడో అప్పుడు ఆమె ఇంకా కోపాన్ని తట్టుకోలేక, తనను కాదంటున్నాడనే కోపం తట్టుకోలేక, తతః కచ నతే విద్యా సిద్ధిమేషా గమిష్యతి అని శాపం పెట్టింది. నువ్వు ఏ ఉద్దేశ్యంతో, ఏ విద్యను అభ్యాసం చేయాలన్న ఉద్దేశ్యంతో మా తండ్రి గారి దగ్గరకు వచ్చావో, మా తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఆ విద్యను అభ్యసించావో, ఆ విద్య నీకు పని చేయకుండుగాక అని శపించింది. ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు గమనించాలి. సాధారణంగా గురువులు మంచి మంత్రోపదేశం చేస్తారు. ఆ మంత్రానికి సిద్ధి పొందాలి అంటే, ఆ మంత్ర సిద్ధి మనకి కలగాలి అంటే దానికి అక్షర లక్షలో లేకపోతే ఏదైతే గురువు గారు నిర్దేశిస్తారో అంత సంఖ్య జపం చేయవలసి ఉంటుంది. అలా చేస్తేనే ఆ మంత్రసిద్ధి మనకు కలుగుతుంది. కానీ శుక్రాచార్యులు వారు కడుపులో ఉండగా ఒక్కసారి బోధించాడు, క్షణంలోనే ఆయన బయటకు వచ్చాడు, వచ్చిన వెంటనే అదే మంత్రంతో గురువు గారిని మళ్ళీ బతికించాడు. ఆయన దానికోసం ఎక్కువగా తాపత్రయపడలే, ఎక్కువగా తపస్సు చేయలేదు. ఎందుకు చేయలేదు? దానికి రెండు కారణాలు. ఒకటి, ఈ కచుడు స్వయంగా దేవుడు, స్వయంగా దేవతా వర్గానికి చెందినవాడు, పైపెచ్చు ఆయన మహాతపస్వి, అంత విరక్తుడని చెప్పుకున్నాం కదా, మహాజ్ఞాని మహాతపస్వి. పైపెచ్చు శుక్రాచార్యులు వారు మంత్రం ఇస్తూనే సిద్ధితో కూడినటువంటి మంత్రసిద్ధితో కూడినటువంటి మంత్రాన్ని అనుగ్రహించారు. ద్విగుణీకృతమైన సిద్ధి ఈ కచుడి దగ్గర ఉంది. అందుకనే క్షణంలో వెంటనే శుక్రాచార్యుని బతికించగలిగాడు. అది ఎందుకు అనుగ్రహించాడు? లోకక్షేమం కోసం అనుగ్రహించాడు. ఈవిడ తన దుడుసు ప్రవర్తన వల్ల ఆ సిద్ధి పని చేయకుండా ఉండుగాక అని లోకకంటకమైన శాపం పెట్టేసింది. అంత శాపం పెట్టిన కచుడు తొందరపడి ఏమీ అనలేదు. అతను మనస్సులో కూడా ఎటువంటి వికారాలు లేవు. అంటే నేను ఇంత కష్టపడి ఈ మంత్రాన్ని సంపాదించానే, దీన్ని ఇప్పుడు వృథా చేసేసిందే అనే కోపం కానీ ద్వేషం కానీ ఆమె వైపు కదలట్లేదు. పోనీ కారుణ్యం కలుగుతోందంటే కారుణ్యం కూడా కలగట్లేదు. మనస్సులో ఎటువంటి వికారాలు కనిపించటం లేదు. ఇది శుక్రాచార్యులు గమనిస్తూనే ఉన్నాడు. ఆహా, ఎంతో ఉత్తమోత్తమైన వాడికి నేను విద్యను బోధించానని సంతోషిస్తూ ఉన్నాడు. అరే, ఒక పక్క తన కూతురు ఎంత తెలివి తక్కువగా వ్యవహరిస్తోందని బాధ కూడా పడుతూ ఉన్నాడు. కచుడు మాత్రం ఎటువంటి బాధను పడలేదు. సరే, నీ ఇష్టం, కానీ నేనెవరికైతే ఈ మంత్రాన్ని బోధిస్తానో వాళ్ళు మంత్రసిద్ధి కలిగే ఉంటారు, వాళ్ళు ఈ మంత్రం ద్వారా లోకక్షేమాన్ని కలిగిస్తూ ఉంటారు. నీ శాపం వల్ల నేను మాత్రమే నష్టపోతాను తప్ప మంత్రమహిమ అయితే తగ్గదు అని చెప్పి, నీకు చనువుతో ఒక మాట చెబుతున్నాను. ఇన్ని రోజులు గురువుగారింట్లో ఉన్నాను కదా,
దేవయాని, నీకు మంచి మాట చెప్తాను విను. నువ్వు మహర్షి కూతురువు, ఋషికులంలో పుట్టినదానివి. ఋషులు అంటే ఆదర్శనీయులు, వాళ్ళు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. నీకు దురుసుతనం ఉంది, అక్కర్లేని మొండి పట్టుదల ఉంది. ఈ రెండూ కనుక నువ్వు మానుకోకపోయినట్లయితే, తగ్గించుకోకపోయినట్లయితే నీకు ఋషిపుత్రుడు ఎవరూ కూడా మొగుడుగా రాడు. నేనైతే రాలేను, మిగతా ఏ ఋషిపుత్రుడు కూడా, అంటే నీ స్థాయికి సమానమైన వాళ్ళు ఎవరూ కూడా నీకు భర్తగా రారు. జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. అది మంచి మాటే కదా. దుడుసు ప్రవర్తన ఉండకూడదు, అలాగే అక్కర్లేని మొండి పట్టుదల ఉండకూడదు. ఇది ఉన్నట్లయితే మనకి మహాభారతంలో అంబోపాఖ్యానం కనిపిస్తుంది. అంటే శిఖండి యొక్క ముందు జన్మ. మొండి పట్టుదల ఎన్నటికీ శ్రేయస్కరం కాదు. పెద్దలు ఏది చెబితే దాన్ని ఆచరించాలి. ఒకవేళ మనకి దాని మీద విప్రతిపత్తి ఉన్నట్లయితే, ఏదైనా సందేహం ఉన్నట్లయితే వాళ్ళని అడగాలి. వాళ్ళని, అయ్యా నేను ఇట్లా అనుకుంటున్నాను, నా అభిప్రాయాలు ఇవి, మీరు ఏ కారణం చేత ఇలా చెబుతున్నారో వాళ్ళని అడగాలి. వాళ్ళు తమ అభిప్రాయాన్ని చెబుతారు. వాళ్ళు చెప్పిన మాటమే, పెద్దలు చెప్పిన మాటే ఎప్పుడు మనకి శ్రేయస్కరమైన మార్గం. ఈమె ఒకవేళ ఈ కచుణ్ణి మోహించినట్లయితే, అంటే అనురాగ విశేషం పెంచుకున్నట్లయితే, ప్రేమించినట్లయితే ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులకి చెప్పాలి. అప్పుడు తండ్రి ధర్మబద్ధమైన వ్యవహారం చేసేవాడు. అది చేయకుండా తండ్రిని కాదని దేవయాని సాక్షాత్తుగా ఆ కచుడితో మాట్లాడింది. ఇది కూడా అధర్మమే. కాబట్టి నువ్వు చేసేదంతా అధర్మమైన పని. అధర్మ దృష్టి మానుకో, ధర్మబద్ధమైన జీవనాన్ని సాగించు, నీకు ఉత్తమమైన మొగుడు దొరుకుతాడు. లేకపోతే నీకు ఋషిపుత్రులు ఎవరూ కూడా మొగుడుగా రాడు, జాగ్రత్తగా ఉండును మరీ మరీ హెచ్చరించి తన స్వర్గానికి తాను వచ్చేశాడు. స్వర్గానికి వచ్చినటువంటి కచుడిని దేవేంద్రుడు, సాక్షాత్ దేవేంద్రుడే స్వాగతం పలికాడు. పల్లకోత్సవం కూడా చేశాడట. మంచి విజయాన్ని సాధించి వచ్చాడు కదా అని. ఆ తర్వాత దేవలోకంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దేవతలందరూ ఇలా ఆలోచిస్తున్నారట, మనకి మృత సంజీవిని విద్య దొరికింది కదా, ఇక రాక్షసులపై దండయాత్ర చేద్దాము, కనిపించే రాక్షసులందరినీ సంహరిద్దాము అని అన్నారు. దేవేంద్రుడు అన్నాడు, ఇది సరైన నిర్ణయం కాదు, సరైన సమయం అంతకన్నా కాదు. ఇప్పుడు ఏ రాక్షసుడు కూడా లోకకంటకంగా లేడు. పైపెచ్చు ఇప్పుడు రాక్షసుల రాజు వృషపర్వుడు. ఆ వృషపర్వుడు అనే రాక్షస రాజు వైరాగ్యంతో బ్రహ్మజ్ఞానం కోసం పరితపిస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే తన ఇంట్లో శుక్రాచార్యుల వారిని పెట్టుకున్నాడు. కనుక రాక్షసుల వల్ల మనకి ఇబ్బంది లేదు కనుక ఇప్పుడు రాక్షసుల మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని నిర్ణయం చేశాడు. ఇది కూడా మనకి మంచి మాటనే బోధిస్తోంది. మన దగ్గర శక్తి ఉంది కదా అని అకాలంలో అనవసరంగా దాన్ని ఉపయోగించకూడదు. ఎప్పుడైతే మనకి మన ఈ లోకానికి ఇబ్బందికరంగా మారతారో అప్పుడే మన యొక్క శక్తుల్ని, మన యొక్క యుక్తుల్ని వాడాలి తప్ప ఉంది కదా అని ప్రతి సందర్భంలోనూ వాడకూడదు. ఇది మొత్తం మనకి ఏం నేర్పిస్తోంది? నిగ్రహాన్ని నేర్పిస్తోంది. మనపై మనకు నిగ్రహం ఉండాలి, మన ఇంద్రియాలపై మనకు నిగ్రహం ఉండాలి, మన మనస్సుపై మనకు నిగ్రహం ఉండాలి అనే విషయం ఈ కథ తెలుస్తోంది. ఇక ఈ వృషపర్వుడు యొక్క రాక్షసరాజైన వృషపర్వుడు యొక్క విడిదిలో ఈ శుక్రాచార్యుల వారు ఉన్నారని చెప్పుకున్నాం. శుక్రాచార్య ఊర్జస్వతి దంపతుల యొక్క కూతురు దేవయాని, అలాగే వృషపర్వుడు యొక్క కూతురు శర్మిష్ఠ. వీళ్ళిద్దరూ సహజంగానే స్నేహితురాలు సహజంగా విహారంగా తిరుగుతూ ఉంటారు, విలాసంగా తిరుగుతూ ఉంటారు. పైపెచ్చు రాజకుటుంబీకులు కాబట్టి చెలికత్తలు కూడా ఉంటుంటారు. చెలికత్తలతో కలిసి సహజంగా విలాసంగా ఉంటూ ఉండేవాళ్ళు. ఒకానొక రోజు వీళ్ళందరూ విలాసంగా తిరుగుతూ ఒక అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఏదో మంచి చక్కటి చెరువు ఉంది, అంటే నది ఉంది. ఆ నదిలో స్నానం చేసి వద్దామనే ఉద్దేశంతో వెళ్ళారు. సరే, స్నానాన్ని దిగుతూ అక్కడ ఎత్తుగా ఉన్న ఒక రాయి మీదో మరొక చోట తమ బట్టలను పెట్టుకుని స్నానానికి దిగారు. ఊహించినట్లుగా ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలి రావడంతో ఆ బట్టలు చెల్లాచెదరైపోయినాయి, బట్టలు అటు ఇటు కదిలిపోయినాయి. సరే, వీళ్ళు స్నానం పూర్తి చేసుకున్నారు, ఎవరి బట్టలు వాళ్ళు వెతుక్కున్నారు, దొరికినంతగా బట్టలు వేసుకోవడంలో ఒక్కొక్కసారి బట్టలు కొన్ని తారుమారాయి. ఆ తారుమారు అవటంలో ఈ దేవయాని బట్టలను